మన రాముగారు పాపము చాలాసేపు తెలుసా, చాలాసేపు నించున్నాడండి ఆ రాడ్స్ మీద. అతనికి పెయిన్ అవుతుంది, అరుస్తున్నాడు. కానీ మన సైకోలాక మన మనీష్ గారికి ఇంత బుద్ధి ఉందో లేదో అర్థం కాదు. కావాలని, ఎందుకంటే వెంటనే వెళ్ళి అవి తీయమని చెప్పారు కదా రాడ్స్. అతను ఆపుతున్నాడు. ఇప్పుడు మన సంజన గారు వెళ్ళి తీద్దామని వెళ్తుంది, అతను ఆపుతున్నాడు. ఆపి గేమ్ ఇంకా రసవత్తంగా చేయాలనుకుంటున్నాను, గేమ్ ఇంకా బాగుండాలి అని అతన్ని టార్చర్ చేస్తుండు. అతన్ని శ్రీజ అయితే మంచిగానే ఉంది, ఒక ప్లేస్లో సెటిల్ అయిపోయింది. తన ఎవరు తీయలేరు ఆ రాడ్స్ అనేది, కానీ ఏం తీయలేడు. పాప రాము గారు సఫర్ అవుతున్నారు ఎంతోసేపటికి, కానీ ఆ రాడ్స్ అనేది తీయనీయలేడు. చాలా కోపం వచ్చింది. మా శ్రీజ ఉంది కదా, దమ్ము శ్రీజ, తను విన్ అవుతుంది. వినంగానే మనకు ప్రియకి ఎందుకో ఏమో ఒక డైలాగ్ వేసిందనమాట, హీరో కొట్టుకొని కమీడియన్ గెలిచినట్లు వీళ్ళు గెలిచారేంటి అని అన్నది. ఆ మాట మళ్ళీ ప్రోవోక్ చేసినట్లు మళ్ళీ అనేసరికి శ్రీజకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తను లేసన్నమాట, ఆపుకుంటుంది. అంతసేపు కంట్రోల్ చేసి అనేస్తుంది, ఎవరు కమీడియన్గా ఎవరేమో గెలవలేరు, నేను కూడా కష్టపడ్డాను, అక్కడ ఎంతసేపు నిలబడానో నాకు తెలుసు, మీరు తీయకపోతే నేనేం చేస్తాను, ఆ పెయిన్ అనేది నాకు తెలుస్తుంది అని తను అనేసి కూర్చుంటుంది అనమాట. తర్వాత బ్యాచ్ అనే బిగ్ బాస్ వచ్చేసి బ్యాచ్ అనేది ఇస్తాడు తనకు. మనీష్ గారు వెళ్ళి బ్యాచ్ తీసుకురానని బ్యాచ్ ఇచ్చేసి తనకు మీరు టెంపరీగా క్యాప్టెన్ రూమ్కి వెళ్ళొచ్చు అని తనకు అనౌన్స్ చేసేసి తను క్యాప్టెన్ రూమ్కి వెళ్తుంది అనమాట. వెళ్ళేసి అప్పుడు మన హరీష్ గారు ఏం చెప్తాడంటే, నీకు 8 మెంబర్స్ నిన్ను తిరస్కరించారు, నువ్వు కొంచెం ఆలోచించుకో, కొంచెం మెంబర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అని అంటుండు. ఆమెకు ఎందుకు నేర్పియడం, ఆమెకు తెలియదా? తర్వాత మన ఇమాన్యుయల్ గారు వచ్చి, మేడం నేను ఏమైనా తప్పు చేశానా చెప్పండి అంటే, లేదేమో అలా తప్పు బ్యాడ్ లక్ ఉంది ఏమో అని అనేస్తారు అనమాట. తర్వాత ఇక్కడ డిస్కషన్ వచ్చేసి ప్రియా మన కళ్యాణ్ గారు డిస్కస్ చేస్తుంటారు అనమాట. నేను టచ్ చేయలేనే అని అంటే, లేదులా అనుకోకుండా టచ్ అయినట్లుంది అని అంటే, ఏం టచ్ అయింది, నా నీస్ టచ్ అయిందా, అది టచ్ అయిందంటే మన శ్రీజ వచ్చి, లేదురా టచ్ అయింది, ఏది టచ్ చేసినా, నువ్వు టచ్ చేసినా, కావాలని టచ్ చేసినా, నువ్వు ఏది టచ్ చేసినా టచ్ చేసినట్లే అని అంటారు. అయితే నువ్వెందుకు అనడమే అంటే, నాకు నోటికి వచ్చేసిందిరా, వచ్చేసి ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుంది అనమాట. అనేసి వెళ్ళిపోతారు. తర్వాత మనీష్ గారు అంటారు, మనం నిజాయితీగా ఆడాము, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అని అంటారు అనమాట. అనేసి అవునవును వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, మనం ఇండివిజువల్గా మనం నిజాయితీగా ఉన్నాము, ఇక్కడ